ఒక మనిషికి ఒక యానిమల్ కి బేబీ పుడితే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇది ఎక్కడి పిచ్చి ఆలోచన అని మీరు అనుకోవచ్చు. బట్ ద డార్విన్స్ ఇన్సిడెంట్ అనే యానిమే కాన్సెప్టే ఇది. 僕も不思議に思ってる。ヒューマンなのってどんな感じ? ఇందులో మన హీరో చార్లీ ఒక నార్మల్ మనిషి అయితే కాదు, హాఫ్ హ్యూమన్ హాఫ్ చింపాంజీ పుట్టిన ఒక హైబ్రిడ్. దీన్నే సైన్స్ లో హ్యూమాన్జీ అని అంటారు. ヒューマン人のチャーリー本物だ。人間とチンパンジーのミックスなんだよな。結構キュートじゃなかったチャーリー。インスタ映えしそう。そういえばチャーリーってビーガンだって話だぜ。私いるし、さっきは助けてくれてありがとう。 కానీ కథలో ట్విస్ట్ ఏంటిదంటే, కొన్ని టెర్రరిస్ట్ గ్రూప్స్ చార్లీని వెపన్ లా వాడుకోవడానికి ట్రాక్ చేస్తూ ఉంటాయి. この爆破テロは動物解放同盟 ALA による犯行と断定しました。 సొసైటీలో తన ప్లేస్ ఏంటో వెతుక్కుంటున్న ఒక హైబ్రిడ్ క్యారెక్టర్ చుట్టూ తిరిగే డార్క్ స్కైఫై థ్రిల్లర్ ఇది. ఇంతకీ చార్లీ ఒక హ్యూమన్ లా బతకగలుగుతాడా లేదా ఒక యానిమల్ గానే మిగిలిపోతాడా? 目の前にいる。チンパンジーでもあんな動きできない。ఇలాంటి క్రేజీ యానిమేస్ మీరు ఎప్పుడైనా చూసారా లేదా చూడాలనుకుంటున్నారా? వెంటనే కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి యానిమే అప్డేట్స్ కోసం ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేయండి.